వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడైతే 10th ఇంటర్ మిగతా ఏవైనా కూడా రిజల్ట్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా ర్యాంకుల ప్రకటనలతో మూత మోగుతుంది. అసలు నిజంగా ర్యాంకులు నిజంగా అందరికీ వచ్చాయా లేదా, రాని వాళ్ళకు కూడా ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి అన్ని ర్యాంక్స్ వచ్చాయని ప్రకటనలతో హోరెత్తిస్తూనే ఉన్నారు. ఇందుకుల విద్యా సంస్థలు ర్యాంకుల మూతతో అటు స్టూడెంట్స్ని ఇటు పేరెంట్స్ని పక్కదారి పట్టిస్తున్నారు. డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు, ఐఆర్ఎస్సి. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే సార్. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాము ర్యాంకుల మూత ఏ విధంగా ఉందో. టీవీలో ఆ మూతని వీళ్ళకి చాలామంది సౌండ్ ఆఫ్ చేసుకుంటూ కూడా ఉంటుంటారు. బట్ ఎందుకు ఇలాంటి ర్యాంకుల మూతతో మోగిస్తున్నారు? ఎస్పెషల్లీ జేఈ చూసుకుంటే కనుక ఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ తప్పుగా చూపిస్తున్నారు అంటే మోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయా? రాని వాళ్ళకు కూడా ఇన్ని ర్యాంకులు వస్తున్నాయని చూపిస్తున్నారు కదా. ఇది ఇంటెన్షనల్గా మోసం చేయడం అంటారండి. అంటే మోసం చేయడం కూడా కాదు, ప్లాన్ చేసి మోసం చేయడం అంటారు దీన్ని. అంతే కదండి. ఎందుకంటే మోసం అంటే తెలియక ఏదైనా మిస్టేక్ జరగడం వేరు కదా, తెలిసి జరుగుతున్న మిస్టేక్. కాబట్టి ఇట్ ఇస్ ఇంటెన్షనల్లీ పేరెంట్స్ని చీట్ చేసే విధానం అంటే ఇది ఎవ్రీలో జరుగుతుంది. సివిల్ సర్వీస్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అసలు జేఈ అడ్వాన్స్డ్లో వీటిలో నీట్ ఎగ్జామ్లో కానీ వీటిలో చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఇంతకుముందు మనం ఎపిసోడ్ కూడా చేసామండి. ఇప్పుడు శంకర్ ఐఏఎస్ అకాడమీ విజయవాడ ఉంది, చెన్నై ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం 40 మంది సెలెక్ట్ అవ్వరు, 350 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పాడు. అంటే అతను చెప్పడంలో తప్పలేదండి. జనాలు అంత అమాయకంగా ఉన్నారు అంటే వీళ్ళ ఆశ వాళ్ళ ర్యాంకులు చూపించడం వల్ల కమ్మేస్తుందా అన్నదే మరి ఆలోచించాలండి. అంటే ప్రతిదినండి, అంటే నీకు నువ్వు డబ్బులు సంపాదించాలని కోరుకున్నా, నీకు ర్యాంక్ రావాలని కోరుకున్నా, ఉద్యోగం రావాలని కోరిక నీకు ఎప్పుడైతే ఉందో నీకు కన్వీనియంట్గా ఉన్న ప్రతిదీ పాజిటివ్గా కనపడుతుంది. సైకాలజీ కదా, కదండి. పాజిటివ్ కనపడుతుంది. నెగిటివ్ మాట తీసుకోరు. మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అనుకుంటున్నారు అనుకోండి, అక్కడ 4 ర్యాంకులు వచ్చినాయని మీకు మీరే చెప్పుకోవాలి, మీ మనసుకు మీరు చెప్పుకోవాలి, జనాలకు కూడా చెప్పాలి మీరు. ఇది చాలా గౌరవం అండి. ఇప్పుడు నారాయణ ఉందనుకోండి 1 3 4 6 7 10 అన్నాడు. చైతన్య అయితే 1 3 5 6 11 16 18 19 అని చెప్పి చేసుకుంటూ పోయాడు. మొన్న రీసెంట్గా నారాయణ మేడం ఆవిడ ఎవరైతే ఉంటారో, చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆవిడ, నేను ప్రెస్ మీట్ విన్నానంటే 100కి 45%, 100లోపు 45 ర్యాంకులు మాకే వచ్చినాయి ఓపెన్ కేటగిరీ చెప్పారు. చైతన్యలో కూడా 100లోపు 40 వచ్చినాయని ఆవిడ చెప్పారు. మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా చెప్పారంటే. అంటే అలా ఫిడ్జీ ర్యాంక్స్ అయితే పాపం ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిందండి. యాక్చువల్గా ఫిడ్జీ లాస్ట్ టైం కూడా టాప్ 10లో 2 వచ్చినాయంటే, ఈసారి కూడా 9th ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకులన్నీ ఆ ఇన్స్టిట్యూట్ మూసేయడం వల్ల ర్యాంకులు ఎవరు పడతాడు వాడేసుకున్నారండి. అందులో అండి ఇప్పుడు మీకు మామూలుగా ఇక్కడ మాడ్యులస్ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి, ఫిడ్జీలో ఉన్న ఫ్యాకల్టీ అంతా అక్కడికి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్. ఇక ర్యాంకులన్నీ వాళ్ళు వేసేసుకున్నారు. సో పేరెంట్స్కి ఎలా ఉంటుంది, ఓకే పలానా అంటే నేను చెప్పేది నా ఉద్దేశం ఒక ఇన్స్టిట్యూట్ని తప్పు పట్టాలని కాదండి, దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. నాకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యాక్చువల్గా ఇప్పుడు మొన్న తిరుమల ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టి, తిరుమలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి 2వ ర్యాంకు 4వ ర్యాంకు వచ్చిందని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు దాంట్లో మాకు వచ్చిన ర్యాంకులు అని చెప్పి స్క్రోల్ అవుతుంది. ఏంటంటే 2 ఏంటి 4 ఏంటి నాకు అర్థం కాదు అక్కడ. నిజమే సార్, నాకు కూడా అర్థం కాదు ఇప్పటికీ ఆ ర్యాంకులు ఏంటి అలా గ్యాప్ ఇచ్చి. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏమాత్రం 10thలో సరిగా మార్కులు రాలేదు, సరైన నాలెడ్జ్ లేదు, గట్టిగా 2 లెక్కలెత్తే చేయలేడు కూడా నాకు జేఈ రావాలని ఆశపడటమే ఈ మార్కెట్కి ఇదండి. మీకు ఆశ భయం ఈ రెండేనండి వ్యాపార మనిషికి పెట్టుబడి. ఈ 2 ఉంటే చాలు. మీకు ఆశ భయం ఉందనుకోండి, అదే పెట్టుబడి. నాకు ఇదే వ్యాపారాన్ని సూత్రం అంటే. దానికి ఇప్పుడు జరుగుతున్నది అంతే. అదే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మాకు తిరుమలలో, 5,000 మంది ఉంటే మాకు 300 250 ఏదో ర్యాంక్ సీట్లు వచ్చినాయి అంటున్నాడు. ఆయన చెప్పడమే 200 300 400 300 చెప్పాడంటే అందులో సగం వచ్చి ఉంటాయి. సరే 200 వచ్చినాయి అనుకుందాం. అసలు జనాలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకటి సీట్ వస్తుందని చెప్పి మాకు అడ్మిషన్ ఇస్తున్నాడు తిరుమల అని చెప్పి మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినట్టు చెప్తారు. ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు 5,000 మందికి మాకు 200 300 వచ్చినాయి, లేకపోతే 350 వచ్చినాయి అని చెప్పి. అంటే ఎప్పుడు ఒకటే చెప్తారండి, క్లాస్లో 40 మంది ఉంటే మీకు సీట్ వచ్చేది ఒకటికే, 40 మందిలో ఒకటేనండి. ఎన్ని చెప్పండి, సెక్షన్లో ఎక్కడో కింద ఉంటాడండి. మెయిన్స్ ఏదో టాప్ సెక్షన్ అంటారు, 2వ సెక్షన్ అంటారు, 3వ సెక్షన్ అంటారు, 4వ సెక్షన్ అంటారు. ఇంకా కింద కూడా మా అబ్బాయికి ర్యాంక్ వస్తే, మా అబ్బాయికి ర్యాంక్ వస్తాను ఆశ ఉంది చూసారా. అదేనండి ఈ పెట్టుబడి అండి. దగ్గర 20,000 కోట్ల వ్యాపారం జరిగిందంటండి జేఈ అడ్వాన్స్డ్ మీద. రియల్గా ర్యాంకులు వచ్చి ఇప్పుడు 3వ ర్యాంక్ ఉన్నాడు, ఎవడు పడితే అది తీసుకున్నాడండి. యాక్చువల్గా మైక్రోవేజర్ అంటే మధ్యప్రదేశ్ వాళ్ళది ర్యాంక్ అంటే యాక్చువల్గా అబ్బాయిది. అట్లాగే మీకు విద్యామందిరం ఉంటుందండి, విఎంసీ క్లాసెస్ విద్యామందిరం అని చెప్తారండి. అది కూడా ఢిల్లీదండి, వాళ్ళు ఇక్కడ వేసేసుకుంటున్నారు. ఓబీసీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే, ఎస్సీ కమిటీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే దాన్ని ఫస్ట్ అని చూపిస్తారు. జనాలకు అంత నాలెడ్జ్ ఉండదు కదండి.
నేను అడిగానండి ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి, మీకంటే తెలివి ఉంది సార్, ఇది మాట్లాడతారు, అసలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి బుర్ర ఉందని మీరు ఏమనుకుంటున్నారు, మీరే కదా చాలాసార్లు పేరెంట్స్కి బుర్రలేదు అన్నారు కదా, అదే నా పెట్టుబడి అని చెప్పి ఓపెన్గా చెప్పాడు నాతో ఆయన. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ, ఆ పల్లెటూరులో కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, అనంతపురం కానీ, ఇలాంటి ప్రదేశాల్లో, కర్నూలులో కానీ, అంటే నా ఉద్దేశం తక్కువ చేయడం కాదండి. పేరెంట్స్కి ఏమి తెలియదండి వాళ్ళకి, అంత బ్రెయిన్ ఉండదండి వాళ్ళకి. పిఆర్ఓలు పెడతాం మేము, పట్టుకెళ్తాం, ర్యాంకులు చూపిస్తాం. ఇది ఎవడికి వచ్చింది, నిజంగా ఎక్కడ చదివాడు 8th, నిజంగా 9th ఎక్కడ చదివాడు అంత తెలుసుకునే నాలెడ్జ్ వాడికి కానీ మాకు కానీ ఎవరికి ఉండదండి. ఇవన్నీ మాకు తెలియక చేయట్లేదండి, మాకు తెలిసే చేస్తున్నామండి. జనాలకు బ్రెయిన్ ఉండదు కాబట్టి మాకు అది సరిపోద్దండి. వీళ్ళకి మీరు ఎప్పుడైతే వీడియోలో అందరూ తిడతారో బ్రెయిన్ లేదని, అది ఆ విషయం మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ అది విషయం మాకు తెలిసి మేము చెప్పట్లేదు, మీరేం గొప్పవాళ్ళేం కాదు, మాకు ఆ విషయం తెలిసానంట అతనితో. అంటే మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పడం వల్ల మీరు మిమ్మల్ని మామూలుగా పేరెంట్స్ తిడుతున్నారు కదా, యాక్చువల్గా వాళ్ళకి బ్రెయిన్ లేదన్న విషయం మాకు తెలుసండి, మేము చెప్పట్లేదని చెప్పండి. ఇదే మాట నిన్న మాట్లాడితే నేను అంటే మీరు పేరెంట్స్కి బ్రెయిన్ లేదు అన్నదానికంటే కూడా అంటే వాళ్ళకి ఆశ ఉండడం వల్ల కమ్మేస్తుంది. అంటే వాడికి తెలియదండి 6th నుంచి ఎక్కడ చదివాడు, 8th ఎక్కడ చదివాడు, అలా ఒలింపియాడ్స్ కొట్టాడా, టాప్ స్టూడెంటా, ఏ సెక్షన్లో ఉన్నాడో, ఎన్ని మార్కులు వస్తున్నాయి మాక్ టెస్టుల్లో, ఎలాంటి పేపర్స్ రాస్తున్నాడో, వాడికి ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారో, ఏ నాలెడ్జ్, జీరో నాలెడ్జ్ అండి పేరెంట్కి. ర్యాంక్ బోర్డులో చూడటం వెళ్ళిపోవడం. సివిల్ సర్వీస్ ర్యాంకులు కోచింగ్ తీసుకుని వచ్చినాడు ఒక్కళ్ళు లేడరా అంటే, విజయవాడలో ఎక్కడ పడితే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఇటు మొత్తం రాష్ట్రం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 25 మంది సెలెక్ట్ అవ్వకపోతే 100 మంది వచ్చారంటే అసలు బియాండ్ ద స్టేట్ లిమిట్ ఏంటి, అసలు ఇది ఇంకో కొత్త స్కామ్ అంటే ఇది. ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త స్కామ్ వస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ అది ఆలోచించారు, అసలు తెలియదు. అసలు నీకు రావాలని, నీకు కోచింగ్ వెళ్ళాలి, ర్యాంక్ రావాలని నువ్వు అనుకున్నప్పుడు, జేఈ ర్యాంక్ రావాలనుకున్నప్పుడు అవన్నీ ఆలోచిస్తే నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా, అది యాక్సెప్ట్ చేయదు, మీ ఈగో హట్ అవుతుంది. మీ ఈగో హట్ చేసి పాయింట్స్ మీరు మైండ్లోకి థింక్ చేయరండి. మనిషి నైజం అంటే అది, మీకు ఈగో హట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆలోచించారనుకోండి నెగిటివ్ పాయింట్లు వస్తాయి కదా, ఒప్పుకోదు. ఎందుకంటే మీరు వెళ్ళాలని కోరిక ఉంది కదా, ఆ కోరికని ఆ ఫ్లో థాట్ ప్రాసెస్ని ఆపేస్తుంది. మీకు క్వశ్చన్ వేసారంటే లాజిక్ క్వశ్చన్ మీరు వేసుకోకూడదు. ఇది జనరల్గానే వీళ్ళందరికీ తెలియకపోవడం ఏం కాదండి, తెలిసినా అంతే వస్తుంది. మా అబ్బాయి కూడా ఎప్పుడైతే మా అబ్బాయి తెలివైనడు అని చెప్పేసి అనుకుంటాడో, పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అనుకుంటాడో, అవతలో వీడికి ఆశ భయం ఎప్పుడైతే ఉందో ఇన్స్టిట్యూట్లు చేస్తారండి. ఏంటి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఇన్ని 100 ర్యాంకులు ఎక్కడ వస్తాయండి అసలు? 5,000 మంది స్టూడెంట్స్ని పెట్టుకున్నాడు తిరుమలలో. ఆయన ఎన్ని ర్యాంకులు వచ్చినా తీమని నిజంగా స్టూడెంట్లు పెట్టమని ప్రెస్ మీట్లో ఒకళ్ళ తెలియదు పెడతాడు. చైతన్య ఇన్స్టిట్యూట్ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న, 11వ ర్యాంక్ ఉండి 19వ ర్యాంక్ ఉండి పెట్టి మాట్లాడారు. మరి 10 రూపాయలు ఎక్కడే ఏంటో అది అర్థం కాదు. స్టూడెంట్స్ అయితే మాట్లాడొచ్చండి ప్రెస్ మీట్ పెట్టి, కొనేసారండి సార్ ర్యాంకులు పెట్టి, మరి ఘోరంగా. అదే కదా గోల, ఇప్పుడు ₹1 కోటి పెట్టి కొనేసారు ర్యాంక్ అని చెప్పి అదే కదా గోల పెడుతున్నారు. ఇప్పుడు మొన్న సివిల్ సర్వీస్ అయితే మరి ఘోరంగా కొంటున్నారు. అసలు వీళ్ళకి తెలియదండి, అంతేనండి. మీకు ఎప్పుడైతే ఎక్కువ ఎవడైతే ర్యాంకులు వేసి ఎవడైతే బోర్డులు చూపిస్తున్నాడో ఎన్ని ఫేకేనండి. ఒక్క ర్యాంక్ నేను చెప్తున్నానండి, ఒక్కడ డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ అన్నవాడు ర్యాంక్ వచ్చినాడు ఒక్కడుంటే జీవితంలో మైక్ పట్టుకుని మాట్లాడని చెప్పాను నేను. అసలు ఉండరండి వీళ్ళు ఎవరనో, అన్ని 100,000 కోట్ల వ్యాపారం చేస్తారండి వీళ్ళు. జేఈలో కూడా అంతేనండి. జేఈలో ర్యాంకులు ఏమి ఉండవండి వీళ్ళకి, అసలు ఉన్నాయని చెప్తారండి. యావరేజ్గా ఉన్న ఒక నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడికి అంత నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఏమన్నా నువ్వు మరీ యావరేజ్గా ఉన్నావు, నీకు ర్యాంక్ వచ్చే అవకాశాలు వేరే ఎగ్జామ్కి వెళ్ళి లేకపోతే వేరే కెరియర్కి వెళ్ళి చెప్పాలి కదా. ఇవ్వను అడ్మిషన్ అని ఎవడ అంటండి, వచ్చి ప్రతి ఒక్కడికి ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి అర్థం కావట్లేదా? ఫోన్లు చేసి చంపేస్తారు పేరెంట్స్ వాళ్ళు. మేము బాగా చెప్పేస్తామండి, ఫౌండేషన్ చెప్పి బ్రిడ్జ్ కోర్స్ పెట్టేస్తామండి అంటున్నాడు. 10th క్లాస్ వాడికి మామూలుగా 10th క్లాస్ మామూలుగా ఏడవలేని స్టూడెంట్ని పట్టుకొచ్చి నేను బ్రిడ్జ్ కోర్స్ పెట్టేసి నిన్ను ఎలివేట్ చేసేస్తాను, నీ జైల్లో ర్యాంక్ వస్తాను అబద్ధం చెప్తుంటే హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు నమ్ముతున్నారు. బ్రిడ్జ్ కోర్స్ అంటే మా అబ్బాయి 15-40 రోజుల్లోనే మొత్తం నేర్చేసుకుంటాడట, బ్రిడ్జ్ కోర్స్ అయిన తర్వాత ర్యాంక్ వస్తుందంట. ఎంత చెప్పినా వినట్లేదండి వాళ్ళు, మీరు ఎంత చెప్పినా వినట్లేదండి పేరెంట్స్. తెలివైనడండి, ఏంటి తెలివి నాకు అర్థం కాదు. యావరేజ్గా ప్రతి క్లాస్కి ఒక ర్యాంక్ కూడా టాప్ కొంతమంది ర్యాంక్స్ని పెట్టుకుంటారండి. 4 సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళు ర్యాంకులు వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ తప్పు రైట్ అని కాదండి, తప్పు ఒక ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు, అదేంటి సార్ మరి మీ పిల్లలు జాయిన్ చేయలేదా కార్పొరేట్ స్కూల్లో నన్ను అడుగుతూ ఉంటారండి. కాదు, నేనేమంటానంటే ఇప్పుడు ఎవరిని కార్పొరేట్ స్కూల్ మంచిది కాదా అన్నది పాయింట్ కాదండి. మీరు స్కూల్లో ఏ సెక్షన్లో ఉన్నారో మీకు ఫ్యాకల్టీ ఎవరు చెప్తున్నారన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప, నా ఉద్దేశం ఇక్కడ ఎక్సలెన్షియా తప్ప, లేకపోతే రెజనెన్స్ ఒకటి తప్ప, లేకపోతే ఇంకోటి తప్ప కాదండి. మొన్న ఎప్పుడో నేను వెళ్ళానండి రెజనెన్స్ ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళానండి, ఏదో మనకి స్కూల్ పెడదామని అనుకుంటే లీజ్కి ఎవరు ఇస్తానంటే చూడడానికి వెళ్ళాం మనం, పటాన్చెరు అవతల ఎక్కడ. సో 600 మంది 900 మంది ఉన్నారంటే, బయట ఎన్ని ర్యాంకులు వచ్చినారంటే 5 ర్యాంకులు వచ్చినాయని చెప్తున్నాడు. 6 ర్యాంకులు ఏంటి, 5 ర్యాంకులు 6 ర్యాంకులు ఏంటి, ఇక్కడ 1000 మందిని పెట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు? అసలు అందరికి రావు కదా, ఈ మాత్రం మీకు తెలియదు సతీష్ గారు, 100కి 1 వస్తాను మీరే చెప్తున్నారు కదా, మరి 5 వస్తాయని మాకు తెలియదు, మా 5 వస్తాయి కదా, కరెక్టే కదా అంటే. కానీ నువ్వు చెప్పే విధానం ఎలా ఉంది?
వచ్చిన ప్రతి ఒడికి అడ్మిషన్ ఇచ్చి ప్రతి ఒడికి ర్యాంక్ వస్తాను ఆశ కల్పించడం డబ్బులు తీసుకోవడం ఎందుకు? రాదని ముందే చెప్పి నేనైతే రాదని చెప్పేస్తున్నాను కదా, నేనైతే ముందే చెప్పేస్తున్నాను కదా రాదని. మీరు అనొచ్చు 100కి ఒకటికి వస్తారన్న విషయం మీరే చెప్తున్నారు కదా సతీష్ గారు, మరి మాకు అక్కడ బోర్డు పెట్టడం మాకు అన్నీ వస్తాయి కదండి, ఎక్సలెన్స్ అని బోర్డు పెడితే ఇంకోటి. ఇప్పుడు టెక్సాస్ ఇంటర్నేషనల్ ఉంది, అబ్రాడ్ పంపిస్తాను ఫారెన్ పంపిస్తానంటే కనీస జ్ఞానం లేదంటే పేరెంట్స్గా స్టేట్ బోర్డులో పెడతారు. ఒక్కడిని ఎప్పుడైనా టాప్ 100 కానీ ఒక్కడిని ఏమైనా ప్రీమియర్ కాలేజీకి పంపించాడని అడిగితే సమాధానం కూడా చెప్పడం. ఈ పేరెంట్స్కి అడగడం రావట్లా, యూఎస్ పంపిస్తారని అడుగుతున్నాడు తప్ప యూఎస్లో ఏ కాలేజీకి పంపించమని చెప్పండి. బ్రౌన్కి పంపిస్తాడు, పెన్నీకి పంపిస్తాడు, కార్నల్కి పంపిస్తాడు, పంపించండి, కొలంబియాకి పంపిస్తాడు, సీఎంకి పంపిస్తాడు, కాల్టెక్ పంపిస్తాడు, దేనికి పంపిస్తాడు అడగనండి. లేదా ఆక్స్ఫర్డ్ పంపిస్తాడు, ఇంపీరియల్ పంపిస్తాడు, యూసీఎల్ పంపిస్తాడు అడగనండి. కానీ ఇదంతా చేసినా కూడా అల్టిమేట్గా లాస్ అయ్యేది పిల్లలు, పేరెంట్సే కదా సార్. మరి వీళ్ళకి అలా కదండి, వీళ్ళకి క్వశ్చన్స్ అడగడం ఇప్పుడు నేర్పిస్తున్నాం మనం, ఇంకా అడగాలి. దీని సొల్యూషన్ ఏంటని అన్నారు అనుకోండి, కనీసం విని ఈ క్వశ్చన్స్ అడగండి అవుతున్నాడు దగ్గరికి వెళ్ళి. నువ్వు టెక్సాస్ ఇంటర్నేషనల్ ఇంటర్మీడియట్ యూఎస్ పంపిద్దాం అనుకుంటున్నావు, లిస్ట్ ఈ కాలేజీ పేర్లు ఎంతమందిని పంపించో స్టూడెంట్ని చూపించు. నేను ఉన్నానండి నా జీవితంలో ఇప్పుడు వరకు ఒక స్టూడెంట్ని ఏదైనా నేను పంపిస్తాను టాప్ 100 కంటే నా జీవితంలో ఓపెన్ ఛాలెంజ్ అండి. పంపకుండా ఉన్నది ఒక్కడిని చూపించమనంటే ద సేమ్ మూమెంట్, పంపలేదంటే సేమ్ మూమెంట్ నేను జీవితంలో మాట్లాడను. జీవితంలో మాట అని అంటే మనం ఒకటి చెప్పినప్పుడు అది మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఒక్క స్టూడెంట్ పంపట్లేదు అంటే నా ఉద్దేశం అందరూ ఎవరు కదా, గొప్ప వాళ్ళు ఎవరు కదా, అందరూ తెలివైన వాళ్ళు కదా సార్, మేము ట్రై చేయొద్దా, మరి ఎంకరేజ్ చేయకపోతే ఎలా అని అంటారు. కరెక్టే. నేను అనేది కనీసం అందరూ ఒకళ్ళిద్దరన్నా నలుగురు కూడా వెళ్ళట్లేదు. నేను పోనీ అందరూ వెళ్ళమని నేను అనట్లేదండి. మీరు చెప్పేది ఏంటి, మాట మీరు చేసేది ఏంటి, ఫాలో అవ్వాలి కదా. కనీసం ఇన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణనో, చైతన్యానో, లేకపోతే మాడ్యులస్ అనో, లేకపోతే ఎక్సలెన్షియానో, లేకపోతే రెజనెన్స్ అనో, ఇంకోటి కెరీర్ పాయింటో, లేకపోతే ఆకాశో, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అన్ అకాడమీ కాదండి. ఒకళ్ళ మీద నేనేమి ఒకళ్ళ మీద కోపం లేకపోతే ఒకళ్ళ మీద కాదండి. ఇవి పేరెంట్స్ ర్యాంక్ వచ్చిందనగానే ఎవడన్నా వాట్సాప్లో పెడితే వచ్చిందంటే తింగర మొఖాలు వెళ్ళను, అసలు బ్రెయిన్ ఉండదు, వాళ్ళకే బ్రెయిన్లెస్ పీపుల్ వెళ్ళను. వచ్చింది ఏమొచ్చింది, ఎక్కడ చదివాడు, 9th ఎక్కడ చదివాడు, 7th ఎక్కడ చదివాడు, 8th ఎక్కడ చదివాడు, ఆడ ఏ ఇన్స్టిట్యూట్లో క్లాస్ రూమ్లో వెళ్ళాడు చూసుకోవాలి, ఏ సెక్షన్లో ఉన్నాడు చూడాలి కదండి. నీకు ఆ సెక్షన్ ఇవ్వడు కదా. కొద్దో గొప్ప అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఎవరికి నేను ఫేవరబుల్ ఏం కాదంటే, ఇప్పుడు అలీన్ ఇన్స్టిట్యూట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టాప్ 10 ఈసారి కూడా 4 వచ్చినాయి, లాస్ట్ ఇయర్ కూడా టాప్ 10 4 వచ్చినాయి. అది క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అంటే మాకు కూడా ఐడియా ఉందంటే అవి చల్లగా కొద్ది గొప్ప అంటే కొంత మరి ఎట్లాగ మన నారాయణ చైతన్యలాగా 100కి 40 వచ్చినాయి 50 వచ్చినాయి అని చెప్పేసి అంటే కొంత ఏమన్నా ఉంటే ఉండొచ్చండి, కొన్ని ఉండొచ్చు తప్ప కొద్ది గొప్ప నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ కొంత బెటర్ అంటే. నేను ఫిడ్జీ ఎప్పుడు అట్లా ఫేక్ ర్యాంక్లు వేయలేదండి. అంటే ఫిడ్జీ ఇన్స్టిట్యూట్ ఎత్తేసి ఉండొచ్చు, ఎప్పుడు నేను అంత నెగిటివ్ ఒపీనియన్ నాకు లేదండి. ఎప్పుడు ఇంతకుముందు నేను లాస్ట్ టైం 8th ర్యాంక్ వచ్చిందండి, ఈసారి 9th ర్యాంక్ వచ్చింది, లాస్ట్ టైం 2nd ర్యాంక్ కూడా వచ్చింది. నిజంగా చదువుకున్న స్టూడెంట్స్ అండి. ఇట్లా ఇప్పుడు ఆకాశ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మోరల్లెస్ వాళ్ళు అలాగే ఉంటారండి. ఎక్కువగా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ విజయవాడ, హైదరాబాద్ అనండి డేంజరస్ ప్లేస్లు అండి బాగానండి. సివిల్ సర్వీస్ ఒకటి, నీట్ ఒకటి, జేఈ అండి, ఇవే డేంజర్ అండి. ఎంత అంటే పెద్ద పెద్ద బోర్డులు ర్యాంకు పడిపోతారు పేరెంట్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు నేను అనేది మీరు ఇన్ని ర్యాంకులు ప్రకటిస్తున్నామని చెప్పేసి మనకు ప్రకటనలతో హోరెత్తించినప్పుడు పేరెంట్స్ అవి చూసి ఓకే వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఇది ఫేకా లేదా తెలియదు. మీరు చెప్పిన కొన్ని ఫిడ్జీ లాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని కాలేజ్లు ఉంటాయి. మరి దాని గురించి ఇప్పుడు ఇంత డబ్బు ఇక్కడ పెడుతున్నప్పుడు దాని గురించి తెలుసుకున్నప్పుడు ఈ డబ్బు ఎక్కడ పెడితే ఒక మంచి చదువు వస్తుంది కదా. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే చదువు బాగా వస్తారా అన్న పర్స్పెక్టివ్ అక్కడ కూడా తక్కువ మందికి రావచ్చు, ఎక్కువ మందికి రాకపోవచ్చు, వాళ్ళు కూడా కమర్షియల్ బిజినెస్ చేస్తారండి. కాకపోతే ఫేక్ ప్రచారాలు కొంచెం తక్కువ కంపారిటివ్లీ అంటే నా ఉద్దేశం. నేను కంపారిజన్ అండి అంటే కింద క్లార్గా డిఎల్పీ అయితే డిఎల్పీ అనేది క్లాస్ రూమ్ అని రాస్తారు కానీ అంటే మరి అంత ఉండదండి. మనకే ఎక్కువ అండి. మరి అలా అంటే తెలుగు వాళ్ళు తిడుతున్నారు, తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు కదా మీరు ఎంకరేజ్ చేయట్లేదు నా మీద పడిపోకండి మళ్ళీ. నేను అలాగా అది కాదు కదా. ఇప్పుడు నాకేమి కులాలు రాష్ట్రాలు తెలుగు అంటే ఇంతంత డీప్గా అంత ఏమీ ఉండదండి నాకు. అంటే మొత్తం ఎవడో ర్యాంకుల్ని వేసేసుకుని ఆడి ఒకడో పోరాడలేడు కదండి. ఆడు కోర్టుకు వెళ్ళి లేదా కోర్టు పోరాడలేరు కదా. ఇలాంటి ర్యాంకులు ఒకళ్ళది వేసేయడం లేకపోతే చేయడం అన్నది ఏదైతే ఉంటుందో ఇది గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదో ఒక రకంగా ఇన్ని వేల కోట్ల మోసం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కాదు పాలసీ వచ్చిందంటే యాక్చువల్గాను మినిస్ట్రీ ఆఫ్ ఇది మన వెబ్సైట్లో కొట్టారు. ఇప్పుడు శంకర్ ఐఏఎస్ అకాడమీ అలాగే బ్యాన్ చేశారండి. యాక్చువల్గా పెద్ద ఇష్యూ చేశారు, ఫైన్ చేశారు. సో అలాగే మీకు విజయవాడలో సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ కూడా 2 ఉన్నాయి, ఈవెన్ హైదరాబాద్లో కూడా సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయండి. అసలు మరి ఘోరంగా వేస్తారండి ర్యాంకులు. నాకు అర్థం కాదు అసలు. కనీసం వీళ్ళకి ఐడియా ఉండదు. లేకపోతే 10th క్లాస్ నుండి పట్టుకొచ్చి చెప్తూ ఉంటారు, ఆవిడ వస్తూ ఉంటారు, బాలలత గారు వచ్చారంటే 10th క్లాస్ నుంచి ఫౌండేషన్ ఇస్తాను ఐఏఎస్. ఎంతమందికి ఐఏఎస్ ఇస్తారు? బుద్ధులేని ఎదవలరా? నాకు అర్థం కాదు. సి బ్యాచ్ అని చెప్పి చైతన్య నారాయణలో 6వ తరగతి నుంచి సోషల్ స్టడీస్ సపరేట్ చేసేస్తున్నారు. పాపం కదండి. బయాలజీ అని చెప్పి 8th క్లాస్లో సపరేట్ చేసేస్తున్నారండి. 8వ తరగతి నుంచి 10వ తరగతి 11వ తరగతి మొత్తం భారతదేశం మొత్తం మీద 300 మంది 350 కూడా పోస్టులు ఉండవు కదా.
ఓపెన్ కేటగిరీలో చూస్తే సివిల్ సర్వీస్లో ఎంతమందిని ఎన్ని లక్షల మందిని మోటివేట్ చేసేస్తారా నాకు అర్థం కాదు మీరు అందరూ కలిపి. రైట్ సార్, ఒక కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? హైదరాబాద్ నుంచి అండి, నా పేరు రమేష్ అండి. రమేష్ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటి అడగండి. హలో సార్. నమస్తే, చెప్పండి. నమస్తే రమేష్ గారు. సార్ నమస్తే సార్. ఈ ర్యాంకులు ఏంటి సార్, ఏ పేపర్లో చూసిన పేపర్ నిండా ర్యాంకులు కనిపిస్తున్నాయి. నిజంగా అసలు ఐఐటీలో సీట్ల కంటే ఈ పేపర్లు ఇచ్చే ర్యాంకులు ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు. ఈ ఫోటోలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ దేశం ఫోటోలు ఎన్ని, ఇది గందరగోళంగా ఉన్నది. ఇది మాడ్యులస్ అయిన కాలేజ్ వాళ్ళు కూడా 9th ర్యాంక్ అయినా ఇచ్చారు. మాడ్యులస్ కాలేజ్ ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం స్టార్ట్ అయిన కాలేజీకి అప్పుడే ర్యాంక్ ఎక్కడి నుంచి వస్తుందండి, నాకు అర్థం కాదు. అంటే అవునండి, అంటే ఇది అంటే బాధాకరమైనటువంటి విషయం అండి. అంటే మాడ్యులస్ స్కూల్ ఇంతకుముందు కూడా ఉందండి. మాడ్యులస్ ఈ సంవత్సరం కాదు కానీ కొంచెం ముందు ఉంది. బట్ ఓవరాల్గా ఫిడ్జీ తీసేయడం వల్ల ఏమైంది అంటే సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, లేకపోతే విజయవాడ క్యాంపస్ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ క్యాంపస్ కానీ క్యాంపస్లో ఉన్నటువంటి ర్యాంక్స్ రకరకాలుగా వాడేసుకున్నారు. మొత్తం అందరూ చాలా చెదరైపోయి దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా ఇన్స్టిట్యూట్ లేదు. ఫస్ట్ పాయింట్ అండి. సో రెండు అటు ఫ్యాకల్టీ కానీ ఇంకోటి కానీ అట్లా వాడేసుకున్నారండి. సో మిగతా ఈయన చెప్పినట్టుగా ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టుగా పేపర్లో మొదలు పెడితే ఒక పైనుంచి కిందగా మొదలు పెడితే చెప్పినట్టుగా సీట్ల కంటే ఫోటోలు ఎక్కువ ఉంటాయి మా పేర్లోనూ. అంటే ఒకే ఫోటోని 10 సార్లు వచ్చింది అని చేసుకుని ఇది ఈ రకమైనటువంటి పబ్లిసిటీ అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేయడం అన్నీనండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ప్రతిదేనండి. ఇప్పుడు శశి కాలేజ్ దగ్గర నుంచి లేకపోతే ఈవెన్ తిరుమల ఉన్నారనుకోండి, ఎన్నో బోల్డ్ బ్రాంచ్లు పెట్టేశారండి వాళ్ళు. అందరికీ ఇదే చెప్తారండి, చెప్పిదే చెప్తున్నారు వాళ్ళు. సో మీరు పేరెంట్స్తో ప్రాక్టికల్గా మాట్లాడని అని చెప్పారు కదా, ఎవరైనా ఇన్స్టిట్యూట్ వీళ్ళతో మీరు మాట్లాడారా? మీరు ఏంటి ఇలాంటి నేను అడిగానండి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, నేనైతే అడిగానండి. అడిగితే ఏమంటారంటేనంటే జనాలకు అంత తెలివి ఉండదండి, బ్రెయిన్ ఉండదండి, వాళ్ళకి పిచ్చోళ్ళు అండి వాళ్ళు. మీరు చెప్తూ ఉంటారు కదా, అది మాకు తెలుసండి, మేము వ్యాపారం చేస్తున్నాం, మీరు టీవీలో కూర్చొని వాగుతున్నారు, మీకు నాకు వస్తే అడని చెప్పాడు. పేరెంట్స్ అదే నమ్మేస్తారు. అవతల ఇన్స్టిట్యూట్ చెప్పిన మాట నాకు ఇది. నేను అడిగితే ఇది మరీ ఘోరంగా ఎలా వేస్తారు బాబు మీరు ర్యాంకులు అని అడిగితే అది నాకు చెప్పాడండి. సో ఇది ఎందుకంటేనండి జనరల్గానే మనకి కొంచెం ఆ తెలివి ఎక్కువ అండి. సౌత్ ఇండియన్స్ కనుక్కోండి లేకపోతే తెలుగు వాళ్ళు కనుక్కోండి, జనరల్గానే కొంచెం ఇది ఎక్కువ ఉంటుందండి మనకి ఈ బిజినెస్. సో ఈ మొత్తం ర్యాంకులు అండి ఒకటి దగ్గర మొదలు పెడితే ఇంక వేసుకుంటే వెళ్ళిపోతున్నారు. ప్రతి ఓడు 150 ర్యాంకులు నాయ అంటాడు, చైతన్య వాడు 145 నాకేం చెప్తాడు, నారాయణ వాడు 145 అంటాడు. చూడలేము. ఇది ప్రతి బ్రాంచ్లోనే ఫోటోలు పెడుతున్నారండి. ఈసారి అయితే ఎక్కువ మందిని కొనుక్కున్నారండి. మరి గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కూడా సివిల్ సర్వీస్ ర్యాంక్స్ కొంత తక్కువ అండి, లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువ జరిగిందండి. ఈసారి జేఈలో ర్యాంక్స్ అయితే బాగా కొనుక్కున్నారండి. అది కొంచెం బాగా ఎక్కువ ఈసారి బాగా నడిచిందండి. ఏంటి సార్ మరి ఇప్పుడు ఈ పేరెంట్స్ని మీరు ఎన్ని వీడియోస్ చెప్పారు, మీరు ఎన్ని లైవ్స్ మనం చేశాము, వీటి గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు పేరెంట్స్కి, అయినప్పటికీ కూడా ఈ ఫోటోలకి ప్రకటనలకి పడిపోయి మళ్ళీ అదే స్టెప్ వేస్తున్నారే తప్ప వెనక్కి రావట్లేదు. మరి వాళ్ళకి మీరు ఎటువంటి వాళ్ళ లాజిక్ ఏంటంటే అందరూ దొంగలు ఉన్నప్పుడు మంచి దొంగ ఉండకుండా మరి నేను పెళ్లి చేసుకోవాలా లేదా ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, 10 మందిలో నచ్చలేదు, 10 మందిలో ఉన్నవాళ్ళని బెస్ట్ ఉన్న తీసుకుని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఏంటంటేనంటే పేరెంట్స్ కూడా ఆప్షన్ లేకుండా చేసేసారు. అన్నీ దొంగలే, అందులో గజదంగ ఒకడు, గజదంగ 1, గజదంగ 2 సెలెక్ట్ చేసుకుందాం తప్ప వేరే ఆప్షన్ లేకుండా ఎవడన్నా మంచిగానో కొంచెం బెటర్గానో నీతిగానో ఎవడన్నా ఏదైనా చేద్దామని ఎవడన్నా నాలాంటి ముందుకు వచ్చినా సరే, నాలాంటి అంటే కొంచెం వాళ్ళకి తెలిసినవాడు కాబట్టి మరి నాలాంటి తొక్కేలేరు. కానీ బట్ జనగా ఎవడన్నా పాప మంచిగా ఎవరో ఇప్పుడు నార్మల్గా పాప మీరు ఏదో మంచి చేద్దామని వచ్చారు, ఏదో మిమ్మల్ని ఉంచరండి, స్టార్టింగ్లోనే తొక్కేస్తారు. ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఎన్నో స్కూల్స్ నారాయణ చైతన్య కల్పిస్తుంది, వాటిలో యాడ్ చేసేసుకుంటారు. అంటే నారాయణ చైతన్య కదా అన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు అలాగా వాళ్ళు కొనేసుకుంటారు. అంటే వాళ్ళు అది ఎత్తుకెళ్ళని మనం దాని డిస్కషన్లోకి మనం వెళ్ళొద్దు కానీ బట్ కొనేసుకుంటారు. ఇప్పుడు చిన్న కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ మీరు ఏ స్టార్ట్అప్ పెట్టారండి, పెద్దోడు వచ్చి కొనేస్తాడు మిమ్మల్ని అంతే. సరే, అది పెద్ద జీవి చిన్న జీవిని తినేస్తున్నట్టుగా దానికి మనం ఏం చేయలేం. ఒకటి. రెండోది ఏంటంటేనండి, దీనికి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ బెటర్గా లేకపోతే పబ్లిక్ ఏం చేయలేరు కదా. గవర్నమెంట్ ఏం చేయాలి, మరి నువ్వు ఫేక్ ర్యాంక్స్ వేస్తున్నావు కదా, దీనికి ప్రూఫ్ ఏంటి, దీనిలో ఇదేంటి అని చెప్పి ఫేక్ ర్యాంక్స్ వేస్తున్నావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, నీకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నాను అన్న ఉద్దేశంతో మీకు గవర్నమెంట్ ఎప్పుడైతే ముందుకు రాలేదో ఇది ఆగదు. లాస్ట్ ఇయర్ వచ్చిందంటే మీకు విజయవాడలో ఉన్న 1-2 ఇన్స్టిట్యూట్స్, లేకపోతే శంకర్ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్లో కూడా 1 or 2 ఇన్స్టిట్యూట్స్ మీద జరిగినాయండి. ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పోయేదో మేనేజ్ చేసుకుంటున్నారండి. కాదండి, గవర్నమెంట్ రెగ్యులేటరీ మెకానిజం కానీ స్ట్రాంగ్గా పెట్టి
ఏ ఒక్క ర్యాంక్ మీరు ఫేక్ ర్యాంక్ వేసినా నోటీస్ బోర్డులో క్లియర్గా క్లాస్ రూమ్ స్టూడెంట్ ఎవడున్నాడు ఏంటి మీరు ఫేక్ ర్యాంక్ కానీ పెట్టినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నది ఇంప్లిమెంటేషన్ కానీ కరెక్ట్ చేయకపోతే ఇదే మీకు పెరిగిపోయి ఏంటి యావరేజ్గా ఉన్నా బిలో యావరేజ్గా ఉన్నా 10th ఫెయిల్ అయిపోయినా 10thలో సరిగ్గా మార్కులు రాకపోయినా లేజీగా ఉన్నా చదువు రాకపోయినా 4 లెక్కలు రాని కూడా మోటివేట్ చేసి ఐఏఎస్ని చేస్తాను జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ రప్పిస్తాను అని చెప్తున్నారండి. దీనికి తగ్గట్టుగా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదో పెద్ద మాఫియా డీమ్డ్ యూనివర్సిటీస్. ఇంకా అక్కడ జీడీ గోయంక దగ్గర నుంచి మొదలెడతారు వాళ్ళు. ఈ జైన్ యూనివర్సిటీ అని లేకపోతే మార్వాడి యూనివర్సిటీ అని లేకపోతే ఆడెవడో యూనివర్సిటీ ఈడెవడో యూనివర్సిటీ ఏదో చండీగఢ్ యూనివర్సిటీ అని చెప్పేసి వీళ్ళ చచ్చబామ అని లేకపోతే భారత్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇదొక పెద్ద మాఫియా. వీళ్ళ మొదలెట్టి మళ్ళీ పిఆర్ ఎల్పియు యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయి కదండి. వీళ్ళ మళ్ళీ పిఆర్ వాళ్ళని పెట్టడం ఈ అమృత యూనివర్సిటీ అనో లేకపోతే వీళ్ళందరూ పిఆర్ వాళ్ళని పెట్టి మొత్తం పల్లెటూర్లకు పంపించేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, మీకు కర్నూలు, నెల్లూరు జిల్లా ఎక్కువ అండి వీళ్ళు. ఎందుకంటే జనరల్గానే ఎక్స్పోజర్ వాళ్ళకి పెద్ద ఫోటోలు చూపిస్తే సరిపోద్ది. అంటే నా ఉద్దేశం ఇక్కడ తక్కువ జిల్లాలో ఎక్కువ జిల్లాలని కాదు కదండి. ఎక్కువ మంది మోసపోతున్న వాళ్ళు ఉంటారన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను, మెలుక్కోమని చెప్తున్నాను తప్ప నేనేమి అట్లాగా ఇక్కడ తక్కువ ఎక్కువ అని కదా అందరూ మనవాళ్ళే అట్లా ఏమీ లేదండి. ఎందుకంటే కొంత అంత డెప్త్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తా అని చెప్పారు అనుకోండి, మీరు విజయనగరం శ్రీకాకుళం వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కోచింగ్ సెంటర్ పెట్టండి మొత్తం ఫుల్ అయిపోద్ది. వాళ్ళకి అది పిచ్చ అంతే. నేను ఏ మిలిటరీకి ఆర్మీకి పంపిస్తానని చెప్పండి మొత్తం బిల్డింగ్ అంతా ఫుల్ అప్ అయిపోతుంది. అలా ఎంతమంది వెళ్తారో ఎన్డీఏ కంటే ఎవరికి తెలియదు. ఎన్డీఏ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఎవరికి తెలియదు. సెలెక్ట్ అయ్యారు మీకు కనపడ్డావు, మీకు కానీ ఆర్మీ ఉద్యోగం నేను ఇస్తానని చెప్తారు, ఫోటోలు వేస్తూ ఉంటారు. ఇదేంటంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి నీకు ర్యాంక్స్ వచ్చినాయి, డాక్యుమెంట్ సబ్మిట్ చేయి. డాక్యుమెంట్ అప్రూవ్ అయిన తర్వాత నువ్వు పబ్లిసిటీ చేయి. కరెక్ట్. క్లాస్ చదివాను అంటున్నావు కదా, డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయి. పేరెంట్స్ అయితే స్టూడెంట్స్ సంతకం పెట్టించుకో, ఆధార్ కార్డుకి లింక్ చేయి. ఏదో ఒక మెకానిజం కానీ సివిల్ సర్వీస్కి దీనికి పెట్టకపోతే వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. తల్లిదండ్రులు మోసపోతారు. అంటే తల్లిదండ్రులు మోసపోతారనే విషయం గవర్నమెంట్కి తెలిసి గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి దీనికి ఒక ఏదో ఒక మెకానిజం అయితే ఒకటి ఉండాలి వద్దా? మీరే చెప్పండి. ఒక మెకానిజం అయితే బిల్డ్ చేయాలి. ఆ మెకానిజం బిల్డ్ చేయడానికి ఎవరికాడు చేసుకోవడం కాబట్టి గవర్నమెంట్ చేయాలి. అది గవర్నమెంట్ చేస్తేనే కదండి పబ్లిక్ పబ్లిక్ ఏం చేయగలరు? ఒకటి చేయగలరు. సో ఇది ముందుకు రావాలి. అసలు పబ్లిసిటీ చేయడం వల్ల ఇది ఒక రకంగా హైప్ చేస్తున్నారండి దీన్ని. ఇప్పుడు అన్నీ ఇది ఎలా ఉంటుందంటేనండి చాలా కొన్ని హైప్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఉన్నదానికంటే కూడా ఎక్కువ హైప్ చేయడం. సార్ హైప్ చేస్తున్నారు, ఇంత ఫీజులు దొబ్బుతున్నారు, అయినప్పటికీ ఒక గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏమైనా ఇస్తున్నారా? పోనీ అది లేదు. ఎవడండి క్వాలిటీ అన్న పాయింట్ లేదండి ఇక్కడ. ఏమని ఒక హాస్టల్లో పెడితే ఒక రూమ్లో 20 మందిని వేస్తున్నారు వీళ్ళు. ఇంకా క్వాలిటీ ఏంటి? మొత్తం హెల్త్ అంతా పాడైపోతున్నాయి. గర్ల్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు విపరీతంగానండి వైటమిన్ D12 ఉండదు, B12 ఉండదు, D3 ఉండదు, విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అడిగి వాళ్ళు 40 సంవత్సరాలకే వాళ్ళకి ఎటువంటి మ్యారేజ్ అయినా పిల్లల దగ్గర నుంచి అన్ని రకాల ఇబ్బందులు వచ్చి ఎంతమంది ఇప్పుడు గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు. మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు 30-35 ఇయర్స్లో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లే కాదండి. మొత్తం హైప్ అంతా ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీని బాగు చేస్తున్నారు వీళ్ళు, నాశనం అయిపోతున్నారు. హెల్త్ పాడు చేసుకుని హెల్త్ ఇండస్ట్రీని బాగు చేస్తున్నారు వాళ్ళండి. రెండే ఇండస్ట్రీలు మనకి, ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. ఎమోషనల్ బిజినెస్ అంటారు ఈ మూడింటిని. మీరు ఏదో ఒక రూపంలో మీరు ఉదాహరణ దాటిన తర్వాత ఇంకోడానికి వెళ్ళవలసిందే. ఎడ్యుకేషన్ సిస్టమ్లో హెల్త్ పాటు చేసేస్తారు వీళ్ళు ఫస్ట్. సరే ర్యాంక్ పక్కనట్టు వస్తున్నారో అదే పక్కన హెల్త్ అంటే సైకలాజికల్ హెల్త్ అవన్నీ ఉండే, లేకపోతే మానసికంగా కానీ అన్ని రకాలుగా పాడైపోతారు కదా. పాడైపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో అది వేరే చోటుకి వెళ్ళిపోతుంది అంతేనండి. సో ఇది గవర్నమెంటే ముందుకు రావాలని వెబ్సైట్స్లో పెట్టాలండి. క్లియర్గా వెబ్సైట్స్లో పెట్టాలి. ర్యాంకో లేకపోతే మార్కులా వాట్ అనేది వెబ్సైట్లో పెట్టాలి. దానికి ఆధార్ లింక్ చేయడం, అన్నింటికి ఆధార్ లింక్ చేస్తారు. సోషల్ మీడియాకి ర్యాంకులకి ఎందుకు లింక్ చేయరండి? అంటే గవర్నమెంట్కి డబ్బులు వచ్చేటి లింక్ చేసుకుంటారా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎగ్గొడితే, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా ఎగ్గొడితే భారతదేశం మొత్తం మీద నిమిషంలో పట్టేస్తారు వాళ్ళు. అంటే చేయలేరు అంటాక లేదు కదా, చేయగలుగుతున్నారు కదా. సో గవర్నమెంట్ డెఫినెట్గా ముందుకు వచ్చి ఈ ఇన్స్టిట్యూట్స్ మీద ఒక రకమైన రెగ్యులేటరీ మెకానిజం పెట్టకపోతే ఈ అపార్ట్మెంట్లో ఎవరికంటే పర్మిషన్ ఇస్తున్నారని నాకు అర్థం కాదు. రైట్ సార్, చాలా మంచి విషయం చెప్పారు. ఈరోజు జనాలందరికీ కూడా తెలియజేశారు. మీరు ఎంత చెప్తున్నప్పటికీ కూడా పేరెంట్స్ ఇంకా అలా మోసపోతూనే ఉన్నారు. నాకు పంపిస్తున్నారండి కొంతమంది మరి స్క్రీన్ షాట్లు. సార్ ఇలా ఇందులో ర్యాంక్ వచ్చింది కదా, నేను ఇందులో జాయిన్ అవుతాను, నాకే పంపిస్తున్నారు వాళ్ళు. అసలు నేను ఇంకేం మాట్లాడతాను? రైట్ సార్. సో చూసారు కదా, పేరెంట్స్ ఇప్పటికైనా ప్రకటనలకు మోసపోకండి. అసలు గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా ఆలోచించండి. సతీష్ గారు ఎన్నో వీడియోస్ చెప్తుంటారు, దాంట్లో అసలు గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అనేది కూడా మీరు చూస్ చేసి ఆ కాలేజ్లో జాయిన్ చేయాలా వద్దనేది ఆలోచించుకోండి. ఇది వాళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.